దేశంలో స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జాతీయ క్రీడా పాలన బిల్లు పరిధిలోకి రానుంది. పార్లమెంట్లో జాతీయ క్రీడా పాలన బిల్లును ఇవాళ ప్రవేశపెట్టారు. బీసీసీఐ ప్రభుత్వ నిధులపై ఆధారపడనప్పటికీ జాతీయ క్రీడా బోర్డు నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డులో పారదర్శకత, అథ్లెట్ కేంద్రీకృత సంస్కరణలు, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఈ బిల్లు మార్గం సుగమం చేస్తుంది. జాతీయ క్రీడా బిల్లు చట్టంగా మారిన తర్వాత అన్ని క్రీడా సమాఖ్యల మాదిరిగానే బీసీసీఐ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇతర ఎన్ఎస్ఎఫ్ మాదిరిగానే స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అయితే ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు మాత్రం జాతీయ క్రీడా ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్లు ద్వారా ఎన్ఎస్ఎఫ్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండదు. క్రీడా సమాఖ్యల సుపరిపాలనకు సహాయకారిగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీసీసీఐతో సహా అన్ని జాతీయ క్రీడా సమాఖ్యల ఎన్నికల నుంచి ఎంపికల వరకు వివాద పరిష్కార సంస్థగా ట్రిబ్యునల్ పనిచేస్తుంది. ఇదిలా ఉంటే జాతీయ క్రీడా బిల్లు పరిధిలోకి రావడం బీసీసీఐకి కొన్ని అంశాల్లో లబ్ధి చేకూరుస్తుంది. కార్యనిర్వాహక సభ్యుల గరిష్ట వయోపరిమితి 70 నుంచి 75 సంవత్సరాలకు పెరుగుతుంది. దీంతో ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న రోజర్ బిన్నీకి వెసులుబాటు కలగనుంది. ఈ నెల 19న బిన్నీకి 70 ఏళ్ళు నిండాయి. అయితే ప్రస్తుత బీసీసీఐ రూల్స్ ప్రకారం 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్యవర్గ సభ్యులు పదవిలో కొనసాగేందుకు అనర్హులు. 2020లో సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చిన బీసీసీఐ ఈ కొత్త చట్టంతో జాతీయ క్రీడా మండలి పర్యవేక్షణకు మరింత లోబడి ఉంటుంది. జాతీయ క్రీడా సమాఖ్యలో జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు, సకాలంలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు, పారదర్శక పరిపాలన, అర్హులైన క్రీడాకారుల సంక్షేమం, ప్రమాణాలని మెరుగుపరిచేందుకు కేంద్రం స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొచ్చింది.